మనందరికీ తెలుసు కదా, ఏపీలో శాంతి భద్రతల సమస్య ఏ స్థాయిలో తలెత్తిందో. ఈ యొక్క శాంతి భద్రతల విషయంపై కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని అయితే ఎలక్ట్ చేసింది. ముఖ్యంగా ఈ యొక్క శాంతి భద్రతల సమస్య ఇంకా భవిష్యత్తులో పెరగడానికి ఛాన్స్ ఉందని, భవిష్యత్తులో ఇంకా రాష్ట్రంలో విపరీతమైన శాంతి భద్రతల సమస్య ఏర్పడటానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి అయితే ఒక ఇంటెలిజెన్స్ నివేదికని అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు జరగముందే ఈ స్థాయిలో గొడవలు ఉంటే, ఈ స్థాయిలో 2 వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా, గెలిచిన పార్టీ వారు ఓడిపోయిన పార్టీ వారి మీద దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి, అప్పుడు 2 వర్గాలు తీవ్రంగా ఘర్షణ పడి ఏపీలో తీవ్రమైన శాంతి భద్రతల సమస్య తలెత్తి ఎన్నో వందల మంది ప్రాణాలు పోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర యొక్క డీజీపీకి అయితే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క రిపోర్ట్ అనేది ఒక ఏపీలో ఉన్న శాంతి భద్రతల సమస్య ఏ రేంజ్లో ఒక హెచ్చరికనైతే జారీ చేసింది, ఏ రేంజ్లో దిగజారిపోయాయి, ఏ స్థాయిలో దిగజారిపోయాయి అనేది ఒక అలార్మింగ్ బిల్ అనేది కేంద్ర రిపోర్టుతో అయితే మనకి ఏది అర్థమవుతుంది. ఈ యొక్క సిచ్యువేషన్ ఆపాలంటే పోలీసులు మరియు డీజీపీలు ఒక స్థాయిలో, అంటే ఒక నిష్పక్షపాతంగా, ఒక నిజాయితీగా వ్యవహరించి ఈ యొక్క శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ తన రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ మనందరం చూస్తున్నాం, ఏపీలో గొడవలు అనేవి తీవ్ర స్థాయిలో పెరిగిపోయినాయి. వాటిని ఎలా అయినా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఎన్నికల తర్వాత అది వేరే స్థాయికి చేరే ప్రమాదం ఉంది. అప్పుడు రాష్ట్రంలో ఒక మరణకాండ తయారు కావడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే మరి, థ్యాంక్ యూ.